సత్యము ఎంతో శక్తివంతమైనది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. భయంకరమైన బానిసత్వం నుండి సంకెళ్ళన్నిటినీ విడగొట్టి మనల్ని స్వతంత్రులుగా చేసేది దేవుని వాక్య సత్యం మాత్రమే. ఆయన వాక్య సారాంశము సత్యము. ఈ సత్యాన్ని గురించిన అనేకమైన సంగతులు తెలుసుకోవటం కొరకే ఈ కాన్ఫరెన్స్కి మీ అందరికీ మా ఆహ్వానాన్ని అందిస్తున్నాం. మే నెల 27, 28, 29 తారీఖులో దోర్నాలలో ట్రూత్ ఫర్ యూత్ అనే ఒక కాన్ఫరెన్స్ ప్రత్యేకంగా యవనస్తులపై జరుగుతుంది. దేవుని దాసులు వాక్య సత్యం, దాని విశిష్టత, అధ్యయన పద్ధతులు, వాక్య సత్యం పరిశుద్ధ జీవితానికి ఎలా నడిపిస్తుంది, వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య సౌందర్యం, సంఘంలో ఉండే వాక్య సత్యం అని పలు అంశాలపైన 4 వాక్యోపదేశకులు వర్తమానాలు అందించబోతున్నారు. 15 టీచింగ్ సెషన్స్ దీనిలో ఉండబోతున్నాయి. 2 ప్యానల్ డిస్కషన్స్ ఉండబోతా ఉన్నాయి. Hello brothers and sisters, greetings to you in the name of our Lord Jesus Christ. I'll be coming to Dornala on the 27th of May to speak to you about bibliology. Bibliology is a study of God's word, and so we'll be looking at various aspects of the study of God's word. First thing, we'll be looking at how to study the Bible for ourselves personally. Additionally, I'll also be speaking to you about the reliability of Scripture, the clarity of Scripture, the sufficiency of Scripture, and also about the authority of Scripture. ప్రభువైన యేసు క్రీస్తు గురించిన సత్యాన్ని వినబోతున్నాం. యేసు ప్రభు అన్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. ప్రభు గురించిన సత్యము ఆయన దైవత్వము, ఆయన మానవత్వము, ఆయన దీనత్వము, ఆయన గురించిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయనే కదా ఈ లోకంలో సత్యాన్ని తీసుకొచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు యవనస్తులు వారి యొక్క స్వంత పరిశుద్ధత యందు ప్రభువుని ఎలా గణపరచాలో, ప్రభువుకి పరిశుద్ధులుగా ఎలా ప్రతిష్ఠించుకోవాలనే అంశం మీద దేవుని వాక్యము అందించబడుతుంది. ఆయన సంఘము సత్యమునకు స్తంభము, ఆధారము అనే సంగతిని నేను కూడా ఈ దేవుని దాసులతో కలిసి పంచుకోబోతా ఉన్నాను. పూర్తి వివరాలతో ముందే మీరు రిజిస్టర్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. రిజిస్ట్రేషన్ ఫీజు 350 రూపాయలు. మీ అందరినీ కలుసుకొని ప్రభు సన్నిధిలో ఆనందించడం కొరకై మేము ఎదురు చూస్తా ఉన్నాం. మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. So I look forward to meeting you there. Come with your friends and let's all have a great time of fellowship. Thank you. మేము ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభు చిత్తమైతే కలుస్తాం. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.